నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. వెల్కమ్ టు యోఏటీవీ. దేశంలో బీజేపీ పార్టీ తనదైన శైలిలో రాజకీయాలకు పదును పెడుతూ ఉత్తరాది రాష్ట్రాల్లో విజయడంక మోగిస్తోంది. ఇక కమలదళం దృష్టంతా దక్షిణాదిపై పడింది. దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలని రాజకీయ పావులు కదుపుతోంది. ప్రధానంగా ఇటీవల జరిగిన మహారాష్ట్ర, ఢిల్లీ ఎన్నికల్లో విజయ దుందుబి మోగించింది. ఇదే ఊపుతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అధికారం దక్కించుకోవాలని ఉవ్విళ్ళూరుతోంది. మోదీ, అమిత్ షా ద్వయం ప్లాన్ రచిస్తే దానికి తిరుగుండదు అని రాజకీయ వర్గాల్లో చర్చ అయితే ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై బీజేపీ కన్నుపడింది. ప్రస్తుతం ఏపీలో బీజేపీ పార్టీకి బలమైన నాయకుడు లేడు. మరి ఎలా ఏపీలో అధికారాన్ని చేపట్టేది అనే దిశలో బీజేపీ ఆలోచనకు పదును పెడుతోంది. 2024లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుణ్యమాని బీజేపీ, టీడీపీ జనసేనకు దగ్గర కావడం టీడీపీ పార్టీకి ప్లస్ అయిందో లేదో, కానీ బీజేపీ పార్టీకి మాత్రం బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి. 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం సాధించడం బీజేపీ పార్టీకి ఎనలేని సంతోషాన్ని కలిగించింది. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ 21 స్థానాల్లో పోటీ చేసి 21 స్థానాల్లో విజయాన్ని అందుకుంది. టీడీపీ 135 స్థానాలు, బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ కంటే జనసేన పార్టీకి ఎక్కువ పొలిటికల్ క్రేజ్ రావడం ఏపీ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఇక కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎం పదవి దక్కడం, 2 మంత్రిత్వ శాఖల్ని కూడా ఆయనకు కేటాయించడం జరిగింది. పవన్ తనకు ఇచ్చిన హోదాతో ఆగిపోకుండా ప్రజాక్షేత్రంలో అధికార పార్టీకే చెమటలు పట్టించేలా రోజు టీడీపీ నాయకులే అతని గురించి మాట్లాడేలా తన పొలిటికల్ యాక్షన్కు పదును పెట్టాడు పవన్ కళ్యాణ్. ఏపీలో లైంగిక వేధింపుల కేసు, అక్రమ రేషన్ బియ్యం రవాణా, అధికారుల పనితీరు, ఏపీ హోమ్ మినిస్టర్ పనితీరుపైన పవన్ ప్రశ్న వర్షం కురిపించడం ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారాయి. తిరుపతి తొక్కిసలాట వ్యవహారం, టీడీపీ చైర్మన్ని క్షమాపణలు చెప్పాలని కోరడం లాంటి అంశాలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొలిటికల్ మైలేజీని మరింత పెంచాయని చెప్పొచ్చు. ఇదంతా ఇలా ఉంటే కొందరు టీడీపీ నాయకులు పవన్ని రెచ్చగొట్టాలని చూడడం, లోకేష్ని డిప్యూటీ సీఎంగా ప్రకటించాలని బహిరంగంగా వారి అభిప్రాయాలు వ్యక్తం చేయడం ఏపీ రాజకీయాల్లో సంచలనం కలిగించాయి. జనసేన శ్రేణులు సైతం తామేమీ తక్కువ తినలేదని, వారు కూడా తమ నాయకుడైన పవన్ సార్ని ముఖ్యమంత్రిగా ప్రకటించాలని పోటీపడి మరీ రెచ్చిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. చంద్రబాబు ఈ అంశంపై ఎవ్వరూ మాట్లాడొద్దని సీరియస్గా హుకుం జారీ చేయడంతో డిప్యూటీ సీఎం అంశం అటకెక్కింది. ఏపీ ఎమ్మెల్యేల, మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు ర్యాంక్ ఇవ్వడంతో మరో రాజకీయ చర్చ కొత్తగా తెరపైకి వచ్చింది. పవన్ కళ్యాణ్కు 10వ ర్యాంక్ ఇవ్వడం, నారా లోకేష్కు 8వ ర్యాంకు కేటాయించడంపై కూడా కూటమిలోని కాకుండా ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఆయా శాఖల పనితీరుకు ఇచ్చిన ర్యాంకులుగా సీఎం చంద్రబాబు ప్రకటించడం గమనార్హం. దీనిపై జనసేనాని కొంత గుర్రుగా ఉన్నారని, కూటమిలో తనని తక్కువ చేయడానికి ప్రయత్నిస్తున్నారని పవన్ కళ్యాణ్ బాహాటంగా వ్యక్తం చేయకపోయినప్పటికీ తన భవిష్యత్తు రాజకీయాలు ఎలా ఉండాలో ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నాడనడానికి పవన్ కళ్యాణ్ తన కొడుకు అఖీరానందంతో చేపట్టిన ఆధ్యాత్మిక యాత్ర ప్రధాన సాక్ష్యం అని చెప్పొచ్చు. తమిళనాడు దేవాలయాల్ని పవన్ సందర్శించడం, పూజా కార్యక్రమాలు చేయడం అంశాలపై కూడా మనకు అనేక రాజకీయ విశ్లేషణలు వినబడ్డ సంగతి తెలిసిందే. ఈ యాత్రపై రాజకీయ అనుమానాలు రేకెత్తించడం జరిగింది. ప్రధానంగా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి, ధర్మ పరిరక్షణ గురించి మాట్లాడడం అంశాలు భవిష్యత్తులో పవన్ బీజేపీలోకి వెళతారని సంకేతాలు కూడా కావచ్చు. ఎలాగూ బీజేపీ పార్టీకి ఏపీలో బలమైన నాయకుడు లేడు కాబట్టి పవన్ కళ్యాణ్తో బీజేపీ ఏమైనా తెరచాటు రాజకీయాలు చేస్తుందా అన్న అనుమానాలు కలగక మానదు. ఉత్తరప్రదేశ్లో నరేంద్ర మోదీ శిష్యుడు యోగి ఆదిత్యనాథ్ లాగా పవన్ కళ్యాణ్ని తయారు చేసే వ్యూహంలో భాగమే కొచ్చి. తిరువనంతపురం ఆలయాల సందర్శన అయ్యి ఉండవచ్చని పవన్ చేపట్టిన ఈ యాత్రకు రాజకీయ రంగులు అద్దుతూ అనేక విశ్లేషణలు సోషల్ మీడియాలో ప్రసారమైన సంగతి మనందరికీ తెలిసిందే. మొత్తానికి ఇది పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత పర్యటనలో భాగంగా దేవాలయాలకు వెళ్ళాడా, ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టించడానికి వెళ్ళాడా, ఇమ్మీడియట్లీ అనాలిసిస్ చేయలేం. కానీ ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ వేస్తున్న రాజకీయ అడుగులు
పవన్ రాజకీయ వ్యవహార శైలి, ఏపీ రాజకీయాల్లో పవన్ దూకుడు ఫ్యూచర్లో బీజేపీ పార్టీకి బాగా కలిసి వస్తాయని, ఇక ఎప్పటి నుండో ప్రధాని మోదీ పవన్ మధ్య స్నేహబంధాలు ఉన్నాయి కాబట్టి భవిష్యత్తులో అంటే 2029లో బీజేపీకి పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఉపయోగపడతాడని బీజేపీ పార్టీ పెద్దలు పార్టీలో అంతర్గతంగా చర్చిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా జనసేన పార్టీ కూటమిలో ఎంతకాలం సర్దుకుపోతుందో అన్న అంశాలపై పవన్ కళ్యాణ్ భవిష్యత్తు రాజకీయాలు ఉంటాయి. మరో అంశం 2029 ఎన్నికల్లో జనసేనకు ఒంటరిగా పోటీ చేసే ఆర్థిక స్తోమత లేదన్నది ఇక్కడ చెప్పుకోవాలి. ఒకవేళ బీజేపీ ప్లస్ జనసేన కలిసి పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే ఈ రెండు పార్టీల పొత్తు సక్సెస్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక బీజేపీ కూడా సరైన సమయం కోసం ఎదురు చూస్తుందనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ లాంటి బలమైన శక్తి ప్లస్ బీజేపీ ఒకటైతే ఏపీలో సరికొత్త రాజకీయాలకు తెరతీయొచ్చనేది బీజేపీ యొక్క ఆశయం. చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఏపీలో రాజకీయాలు ఎలా మలుపు తీసుకుంటాయో చూద్దాం.